వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మా సిస్టర్స్కి మరి 9 నుంచి 11 వరకు సెప్టెంబర్ రాజస్థాన్లో జరిగే మౌంట్ ఆబూ జరిగే కార్యక్రమం అందరూ కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అమ్మా. మరి విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి ఈ సెప్టెంబరు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా అంటే ఈ 2026 సంవత్సరంలో ఈ 4 రోజులు జరిగేటువంటి జాతీయ మీడియా సదస్సు వరకు ఆహ్వానం చేస్తూ ఈరోజు డాబా గార్డెన్స్లోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఇక్కడ చిన్న సమావేశం మా మీడియా సోదరులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీడియా గురించినటువంటి విషయాలు చెప్పడమే కాకుండా ముఖ్యంగా శక్తివంతమైన మీడియా ద్వారా ఒక కొత్త ప్రపంచం నిర్మాణం ఎలా జరుగుతుందన్న సబ్జెక్ట్ మీద ఈ 2026 సంవత్సరంలో ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మీడియా వారికి వాళ్ళ యొక్క రోల్ ఏంటి, కొత్త ప్రపంచం నవనిర్మాణం చేయడంలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏమిటన్నది సబ్జెక్ట్ తీసుకురండి. ఈ మౌంట్ ఆబూలో అక్కడ మానస సరోవరం అనేటువంటి క్యాంపస్ ఉంది. ఈసారి శాంతివనంలో కాదు, లాస్ట్ టైము ఆనంద సరోవర్లో పెట్టారు. ఇప్పుడు మానస సరోవరం అనేటువంటి బ్రహ్మకుమారీస్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమము సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13వ తారీఖు దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9వ తారీఖున ఇనాగ్రల్ సెషన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. క్యాంపస్ విజిటింగ్ కూడా ఉంటుంది. అందరి యొక్క పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ మరియు పరిచయ కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖు నుంచి మనందరికీ కూడా అక్కడ మీడియా మిత్రులందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ రాజయోగ మెడిటేషన్ కోర్సు, రాజయోగ మెడిటేషన్ సెషన్, దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అయితే ఇందులో మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి లాస్ట్ టైం నుంచి కూడా మీడియా మిత్రులు లేడీ జర్నలిస్టులు కూడా రావచ్చు, అందులో పురుషులు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈసారి మౌంట్ ఆబూ ఈ మీడియా సదస్సుకి ఆహ్వానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా జాతీయ మీడియా సదస్సు అనేది మన మౌంట్ ఆబూలో నిర్వహించడం ద్వారా మీడియాని ఏ విధంగా ఎంపవర్మెంట్ చేస్తూ కొత్త ప్రపంచాన్ని నిర్మించవచ్చనేటువంటి ఆ సద్భావన ద్వారా ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులకు అందరికీ చేయడం జరుగుతుంది. ఉదయం లేస్తే రాత్రి దాకా కూడా ఊపిరి సలపకుండా సమాచారం తీసుకోవడం, సమాచారం ఇవ్వడంలో మునిగిపోయిన మీ అందరికీ కూడా ఒక పెద్ద రిలాక్సేషన్, మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మానసికమైనటువంటి మెడిటేషన్ కూడా నేర్పడం జరుగుతుంది. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేయడానికి మౌంట్ ఆబూ నుంచి వచ్చిన తర్వాత ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించడం కోసం ఈ మెడిటేషన్, రాజయోగ మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మీ యొక్క ప్రొఫెషన్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నది కొన్ని విలువలతో కూడినటువంటి ఉపన్యాసకర్తలు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద ఎడిటర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ సెక్షన్స్లో ప్లీనరీ సెక్షన్ ఉంటుంది. ఇది కాకుండా 1-to-1 టాక్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం మీడియా వారు, మీడియా ఫ్యామిలీస్ వస్తాయి. అందులో వాళ్ళ పిల్లలైతే కనుక 15 years అబవ్ పిల్లల్నే అలౌ చేయడం జరుగుతుంది, చిన్న పిల్లలది కాదు. ఈ కార్యక్రమంలో వెళ్ళేటువంటి ఛార్జీలు, ఖర్చులు వాళ్ళే భరించుకుంటారు. సంస్థకి ఏం సంబంధం ఉండదు. అక్కడ ఉండడానికి అకామిడేషను, ఈ 4 days లేదా 5 days ఉండడానికి అకామిడేషను, ఆ తర్వాత అక్కడ భోజన సదుపాయాలు అన్నీ కూడా మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది సంస్థ తరపు నుంచి. ఈ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళందరికీ కూడా మనము అక్కడ ఒక సర్టిఫికెట్ కూడా, మీడియా సర్టిఫికెట్ కూడా, మీడియా సదస్సులో పాల్గొన్న సర్టిఫికెట్ కూడా ప్రదానం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఈసారి పెద్ద ఎత్తున మన విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో పాల్గొని, మీడియా అనేది ఒక దర్పణం కాబట్టి ఒక్కొక్క దర్పణం ద్వారా మీడియా ద్వారా తమ ప్రసార మాధ్యమాల ద్వారా మౌంట్ ఆబూలో జరుగుతున్నటువంటి ఈ విలువలతో కూడినటువంటి సదస్సుని మీరందరూ కూడా ప్రజలకి అందించడమే కాకుండా ప్రజానీకానికి అందిస్తూ వాళ్ళలో ఒక ఉత్ప్రేరణ కలిగిస్తూ మరి మౌంట్ ఆబూలోని ఆ సుందరమైన దృశ్యాన్ని కూడా మీరు క్యాప్చర్ చేసి వాటిని కూడా మీరు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దైనందిక జీవితం ఇవన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు.
అది కాకుండా ఆబు దర్శనంలో మీ అందరికీ కూడా ఒకరోజు ఆబు దర్శనం ఉంటుంది. అక్కడ ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయిన దిల్వాడా మందిరాన్ని కూడా చూస్తారు. అలాగే పీస్ పార్క్ కూడా చూస్తారు. గ్లోబల్ హాస్పిటల్, జ్ఞాన సరోవర్ అని బ్రహ్మకుమారిస్ యొక్క విలువలతో కూడినటువంటి హాస్పిటల్, మరి అక్కడ జ్ఞాన సరోవర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దర్శించడానికి నా హృదయపూర్వకంగా విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విశాఖపట్నం నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి కూడా మా విశాఖపట్నం తరపున సెంటర్ నుంచే వస్తున్నారు. వీళ్ళు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. త్రూ సెంటర్, నియరెస్ట్ సెంటర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. వైజాగ్లో మేము ఒక సెంటర్ ద్వారా మన మీడియా పీపుల్ అందరినీ కూడా రిజిస్టర్ చేసి పంపిస్తామండి. ఆ లింక్ మీకు వెంటనే పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ శుభాహ్వానం చేస్తూ అందులో మెడికల్ వింగ్, జురిస్ట్ వింగ్, లాయర్స్ వింగ్, డాక్టర్స్ వింగ్ ఇలా ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్, ఎడ్యుకేషన్ వింగ్ అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మీడియా వింగ్ వారికి కూడా సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ 2026 సంవత్సరంలో కూడా ఈ జాతీయ మీడియా సదస్సు అనేది 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు ఇది నిర్వహించడం జరుగుతుందండి. మన మౌంట్ ఆబు రాజస్థాన్లో ఒక క్యాంపస్ మానస సరోవరం అని ఉంది. అక్కడ ఆ క్యాంపస్లో ఈ యొక్క 4 రోజుల కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వారే కాకుండా మల్టీమీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావచ్చు. యూట్యూబ్ ఛానల్స్ నడిపించేవారు, యూట్యూబర్స్, తర్వాత సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా రావచ్చు. ఇందులో లేడీ జర్నలిస్టులు, పురుషులు కూడా రావచ్చు. ఇందులో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకురావడానికి అనుమతి మాకు ఇచ్చారండి. కాబట్టి మీ ఫ్యామిలీస్ని కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా పాల్గొనేలా చేయొచ్చు. ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలనుకుంటే 15 సంవత్సరాల అబవ్ ఉన్నటువంటి పిల్లల్ని మాత్రమే అక్కడ ఫ్యామిలీతో పాటు అలౌ చేయడం జరుగుతుంది. ఇందులో మన వైజాగ్ నుంచి పూరి ఒక, అలాగే అహ్మదాబాద్కి వెళ్ళే వరకు మన ఆడి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి విజయనగరం నుంచి కూడా వారానికి 4-5 రోజులు ఉన్నాయండి. ఇవన్నీ మీరు రైల్వే సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మరి మౌంట్ ఆబు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మేము మీ యొక్క సౌకర్యాలన్నీ చూస్తామండి. రానుపోను ఛార్జీలన్నీ కూడా మరి ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఛార్జీలు వాళ్ళే భరించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంస్థ ఏమీ కూడా బాధ్యత వహించదు ఎవరికైనా కూడా. కాబట్టి అక్కడ మౌంట్ ఆబు చేరిన దగ్గర నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళే వరకు కూడా వాళ్ళకి వాహన సదుపాయం కలిగించడం, అక్కడ నివాసము మరి భోజన సదుపాయాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మొట్టమొదటి రోజు ఇనాగరల్ సెషన్లో అందులో పరిచయ కార్యక్రమం, రిజిస్ట్రేషన్ అండ్ క్యాంపస్ విజిటింగ్ ఉంటుంది. 2వ రోజు నుంచి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మీడియా సోదరులకి తెల్లవారుజామున రాజయోగ మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఈ 4 days 5 days ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ చేశారండి. రాజయోగ మెడిటేషన్ ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి ఒక క్రొత్త జీవితంతో ప్రారంభించడానికి 14వ తారీఖు నుంచి ఇంకా వాళ్ళకి వీడ్కోలు పలకడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ మీడియా సదస్సు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం యొక్క సబ్జెక్టు శక్తివంతమైన మీడియా ద్వారా క్రొత్త ప్రపంచం యొక్క నవనిర్మాణం ఏ విధంగా జరుగుతుందన్నది, మీడియా వారి యొక్క రోల్ కూడా, బాధ్యత ఏమిటి, రెస్పాన్సిబిలిటీ సమాజంలో అన్నది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ 4 రోజులు క్లాసెస్ అవి నడుస్తాయండి. పెద్ద జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. చాలా మందిని మనం కలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో రావడం ద్వారా చాలా మనోవికాసమే కాకుండా ఆధ్యాత్మిక ఎంపవర్మెంట్, అంటే ఆధ్యాత్మిక శక్తిని కూడా నింపుకుని మీరు ఒకరోజు ఆబు దర్శనం కూడా చేస్తారు. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి దిల్వాడా మందిరం, దాన్ని కూడా మీరు దర్శించవచ్చు. పీస్ పార్క్ అనేది ఉంటుంది. అలాగే ఆరావళి పర్వతాలన్నీ కూడా అగ్ని పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి లోయలు, ఇప్పుడంతా మరి సెప్టెంబర్ నెలలో వస్తారు కాబట్టి సుందరమైనటువంటి దృశ్యాలు, జలపాతాలు ఉంటాయి. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా మా వైజాగ్ అన్ని సేవా కేంద్రాల తరపు నుండి కూడా శుభాహ్వానం పలుకుతూ ఎక్కువ సంఖ్యలో వాళ్ళందరినీ కూడా రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నామండి. మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ప్రొఫార్మా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫాము. అందులో మీరు ఏవైతే
రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్రూ అవర్ సెంటర్స్ ద్వారా మీకు ఫారం ఇచ్చినట్టు ఆ ఫారంలో మీరు మీ ఆధార్ కార్డు, మీ వచ్చేవాళ్ళు, తర్వాత రిలేషను, తర్వాత మీ ఛానల్ పేరు, ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ముందుగా రిజిస్ట్రేషన్ అవుతే అకామిడేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని మీకు తెలియజేస్తున్నామండి. అయితే మీకు ఒక లింక్ కూడా నేను మెసేజ్లో పెట్టడం జరుగుతుంది. దాని లింక్ ఓపెన్